సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల, భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలతో ఇటు తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇన్ఫాక్ట్ భారత వాతావరణ శాఖ ఎటువంటి అంచనాలను ఎక్స్పెక్ట్ చేయడం, అంటే ఇన్ఫాక్ట్ ఎటువంటి అంచనాలు ఉన్నాయి భారత వాతావరణ శాఖ? సచిన్, వాస్తవంగా చెప్పాలి అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఏపీలో కూడా ఎప్పుడైనా జూన్ అంటే జూన్ 12 తర్వాత వర్షాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. ఆ తర్వాతే జూన్ లాస్ట్ వారంలో కూడా విత్తనాలు వేసుకొని సాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరు రైతులు కూడా. కానీ ఈసారి ఉన్నటువంటి ఉష్ణోగ్రతను దృష్టిలో పెట్టుకుంటే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ఇప్పుడు అసలు మేము సాగు చేసుకోగలమా లేదా అనే ఒక ఆందోళనలో రైతులైతే పడిపోయి ఉన్నారు. అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పటికే పొలాలలో కూడా నీళ్ళని ఇంకిపోయి నెర్రెలు బారిపోయిన ఆ పొలాలను చూస్తూ ఉంటే రైతులు భయపడిపోతూ ఉన్నారు. ఈ ఎండకి మేము సాగు చేసుకోగలమా, అసలు అవుతుందా, పంటలు పండించగలమా అనే ఒక అయోమయ స్థితిలో పడిపోయి ఉన్నారు. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు వాతావరణ శాఖ కేంద్రం మాత్రము చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవచ్చు. ఈ నెల 14 నుంచి 16 మధ్యలో అండమాన్ను తాకనున్న రుతుపవనాలు, అలాగే 25వ తేదీ మే 25వ తేదీ నుంచి కూడా కేరళను తాకిన తర్వాత జూన్ మొదటి వారంలోనే ఏపీ తెలంగాణకు వస్తున్నాయి నైరుతి రుతుపవనాలు. కాబట్టి అప్పటి నుంచి మనకి వర్షాలు ఈ మే నెలాఖరులోనే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఇక్కడ రైతులకు సాగు చేసుకోవడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. ఈసారి పంటలు కూడా వాళ్ళు చక్కగా పండించుకోవచ్చు, ఎక్కువ దిగుమతి చేయొచ్చు, ఎక్కువ పంటను పండించవచ్చు అనే ఒక ధైర్యాన్ని అయితే కల్పిస్తుంది వాతావరణ శాఖ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నైరుతి రాకతోటి కూడా ఈ ఎండల తీవ్రత కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. వర్షాలు పడుతున్నాయి అంటే ఉష్ణోగ్రత కూడా ఇక్కడ తగ్గుతూ ఉంది. ఎండల ఉష్ణోగ్రత అనేది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఉష్ణోగ్రత శాతము 45 నుంచి 45 డిగ్రీలు నమోదవుతుంది. అలాంటిది ఈ ఎండలను చూస్తే భయపడుతున్నారు. కాబట్టి ఈ ఏడాది దేశవ్యాప్తంగా కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే వెల్లడిస్తూ ఉంది సచిన్. అందుకు ఎక్కువ వర్షాలు పడడం వల్ల రైతులకు అది పెద్ద శుభవార్తగా భావించి పంటలు పండించుకోవచ్చు అని ఒక ధైర్యాన్ని కూడా ఇస్తుంది అనుకోవచ్చు వాతావరణ శాఖ కేంద్రం సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ నిర్మల. అండ్ అది హైదరాబాద్కి సంబంధించి మనం ముఖ్యంగా తెలంగాణ సెంట్రిక్గా, హైదరాబాద్ కేంద్రంగా భారత వాతావరణ శాఖ అంచనాలకు సంబంధించి కూడా. అండ్ ఒకసారి విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ విశాఖపట్నం సెంట్రిక్గా ఆంధ్రప్రదేశ్కి అఫ్కోర్స్ అమరావతి కేంద్రంగా ఉంది, బట్ విశాఖ సెంటర్ నుంచి కూడా భారత వాతావరణ శాఖ సమాచారం అందిస్తూ ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈసారి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎంతవరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి? ఎందుకంటే గత 2-3 వారాలుగా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువేమో, భారీ వర్షాలు ఏమో పడవేమో, రైతులు ఇబ్బంది పడాలేమో అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది. అటువంటి వాతావరణం దాదాపు 40, 42, 45, 46, 47 హాఫ్ సెంచరీ కూడా దాటేస్తుందేమో అనుకున్నంత భయం లాంటి పరిస్థితి ఏర్పడుతోంది. అండ్ ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ విశాఖపట్నం కేంద్రంగా ఏం చెబుతోంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ఏముంటుంది భారత వాతావరణ శాఖ విశాఖపట్నం కేంద్రంగా? ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది? ఈసారి సాధారణంగానే ఉంటాయా వర్షపాతం? సచిన్, ఇప్పటికే మన నిర్మల చెప్పినట్టు వాతావరణం ఒక భిన్న పరిస్థితి నెలకొంటుంది. ఒక రకంగా ఒక చల్లని కబురు, ఒక తీపి కబురు. ఇటు ఏదైతే ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న 2 తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ ఈ నెల విడుదల చేసిన బులెటిన్ లో చెప్పడం జరిగింది. సహజంగా జూన్ 1వ తేదీకి కేరళను నైరుతి రుతుపవనాలు తాకడం, ఆ తర్వాత తమిళనాడు, ఆపై ఏపీలోని అనంతపూర్ అలాగే చిత్తూరు ప్రాంతాలను ప్రవేశించడం ద్వారా నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రాన్ని జూన్ 11, 12 తేదీలకి తాకే పరిస్థితి. దీంతోనే ప్రతి ఏటా జూన్ 12వ తేదీన సహజంగా మనకి పాఠశాలలు తెరిచే పరిస్థితి. అయితే ఈసారి వాతావరణ శాఖ అంచనాలు బట్టి 13 నుంచి 15వ తేదీ మధ్య, అంటే మే 13 నుంచి 15వ తేదీ మధ్య రుతుపవనాలు అండమాన్ ప్రాంతాన్ని, అంటే దక్షిణ అండమాన్ ప్రాంతానికి చేరే అవకాశం ఉంది. అక్కడి నుంచి దాదాపుగా ఒక 5 నుంచి 6 రోజుల్లోనే కేరళని తాకడం, కేరళ నుంచి తమిళనాడు, అట్లా ఆంధ్రప్రదేశ్. అంటే సహజంగా కేరళను 1వ తేదీని తాకిన నైరుతి రుతుపవనాలు 2-3 తేదీల్లోకి ఏపీలో ప్రవేశించే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు చూసుకుంటే మే 30 తేదీకే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. సహజంగా ఒక వారం రోజుల ముందుగానే ఈ నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. అయితే సచిన్, నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత మాత్రమే కాకుండా ముందస్తుగా రుతుపవనాల రాకకు ముందస్తుగా కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో చూసుకుంటే
వాతావరణం చల్లబడడం, అలాగే తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మీరు చెప్పుకోవచ్చు తొలకరి జల్లులుగా ఏదైతే గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారో అలాంటి వర్షాలు కూడా మరొక 5 రోజుల్లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఓవరాల్ గా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చింది. అట్లాగే ఈ నెల ఇచ్చిన బులెటిన్ లో కూడా మరొక అంశం కూడా స్పష్టంగా ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. సహజంగా ఈ ఏడాది చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా భారతదేశంలో నమోదైన దశలో వాతావరణం ఒక భిన్నంగా మారింది. దీని ప్రభావం వల్ల కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఈ మే నెలలో వర్షాలు కురుస్తాయి. అట్లాగే ఈ ఏడాది కూడా సగటు వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా సచిన్ ఇదంతా కూడా మే నెలకు సంబంధించి తాజాగా ఏపీలో పరిస్థితి మాత్రం ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఒక భిన్నమైన పరిస్థితి ఉంది. ఇది దక్షిణ ఒరిస్సా నుంచి ఆంధ్ర అలాగే తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు మొన్నార్ వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంలో గడిచిన 24 గంటలుగా చాలా ప్రాంతాలు అంటే ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అట్లాగే అల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. నిన్న చూసుకుంటే మనం విశాఖలోని తగరపోల్స అలాగే ఆర్కే బీచ్ లాంటి ప్రాంతంలో కూడా నిన్న అంతా కూడా వర్షం కురిసింది. నిజానికి చూసుకుంటే సాయంత్రం 4 గంటలకే చీకటి పడినట్టు ఒక కారు మబ్బులు కమ్మాయి. ఇవంతా కూడా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఏదేమిటికి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు మాత్రం భారత వాతావరణ శాఖ ఒక తెల్లని కబురు చెప్పిందనే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామచంద్రరావు. మొత్తంగా అయితే అది రామచంద్రరావు చెప్పినట్టుగా, నిర్మలా చెప్పినట్టుగా భారత వాతావరణ శాఖ అయితే మాత్రం ఒక చల్లటి కబురు అందించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉక్కబోత వాతావరణం, భరించలేని ఉక్కబోత, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారని చెప్పుకోవాలి. అండ్ వర్షాలు కనుక సకాలంలో పడకపోతే రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అండ్ అటువంటిది ఒక వారం రోజుల ముందే ఋతుపవనాలు వస్తాయి అని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పడం, ఒక్క మాటలో చెప్పాలంటే రైతుల ఆశలకు మొలకలు ఎత్తుతూ ఉన్నాయి కదా, ఆ ఆశలకు మరిన్ని నీళ్లు పోసి బహుశా ఆ మొలకలు ఎత్తుతున్న మొక్కలకి మరింత దన్నిచ్చినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే బహుశా రైతులకి ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. అండ్ ఇటువంటి గుడ్ న్యూస్ని వెంటనే మీ దగ్గర పెట్టుకోకండి, నలుగురికి పంచుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎందుకంటే చల్లటి వార్త కాదు, ఒక శుభవార్త. ఎందుకంటే మన రైతన్న బాగున్నాడంటే మనకి 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయి. అండ్ వాళ్ళకి సంబరం లాంటి మాట ఇది. సాధారణంగా మే 22 వస్తూ ఉంటాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్నామంటే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మే 22 వస్తాయి, మే 22 ఆ టైంలో వస్తాయి అనేది భారత వాతావరణ శాఖ అంచనా ఋతుపవనాలు. కానీ ఈసారి 14 నుంచి 16 మధ్య వస్తాయనేది, అంటే అటు ఇటుగా వారం రోజుల ముందే వచ్చేస్తాయని చెప్పి. ఇప్పుడు 14 అనుకుంటే అప్పుడు 14, 15 అనుకుందాం ఆన్ యావరేజ్గా. ఒక వారం రోజుల ముందే వచ్చేస్తాయి. కాబట్టి మన రైతన్న సంతోషపడే క్షణాలు అవి ఇంకా. అండ్ అనుకున్నట్టుగా ఋతుపవనాలు రావాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఋతుపవనాలు వస్తాయి సరే, మరి లాస్ట్ టైంలో వర్షాలు ఉంటాయని చెప్పి, ఎందుకంటే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఋతుపవనాలు వచ్చినా ఆ మేరకు వర్షాలు ఉంటాయనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మరి దీని మీద భారత వాతావరణ శాఖ ఎటువంటి క్లారిటీ ఇస్తుంది? ఋతుపవనాలు వస్తాయి సరే, వర్షాలు కురుస్తాయి సరే, బట్ అనుకున్నంత మేర వర్షాలు ఉంటాయా, లేకపోతే ఏదో చినుకుల సందడి చేసేసి వెళ్ళిపోతుందా? లాస్ట్ టైం కూడా మనకు గుర్తుంది కదా, వచ్చింది ఋతుపవనాలు వచ్చాయి, వర్షాలు అనుకున్నాం, వర్షాలు రాలేదు, బట్ వెళ్ళిపోయే లాస్ట్ మూమెంట్లో మాత్రం కుమ్మి వెళ్ళిపోయింది. ఒక్క రకంగా చెప్పంటే దన్నున ఒక పెద్ద ఎత్తున వర్షం పడిపోయి ఓకే మాన్సూన్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి చూపించి వెళ్ళిపోయింది లాస్ట్లో. సో ఈసారి అటువంటి ఎఫెక్ట్లేని ఉంటాయా, లేకపోతే సాధారణంగా వర్షం పడే అవకాశం ఉంటుందా, లేకపోతే హెచ్చుతగులు ఉంటాయా? భారత వాతావరణ శాఖ నుంచి ఇంకా క్లారిటీ రావాలి. చూద్దాం. అఫీషియల్ స్టేట్మెంట్ కోసం మీరు నేను మనంతా వెయిట్ చేసి చూద్దాం. అఫ్కోర్స్ ఇది భారత వాతావరణ శాఖ అంచనాలు ఎత్తున్నాయి. 14 నుంచి 16 మధ్య భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటంటే ఋతుపవనాలు తాకొచ్చు అని చెప్పి. అండ్ మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు.